I'm gonna tell you about a girl who's pretty. Her original name is Feminine. Hey everyone, welcome back to my channel, Jhansi Rani. So finally I'm done with all my MBBS final year exams with theory and practicals. అన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఎలా ఉంది అంటే నా పరిస్థితి, అట్లుంది. సో ప్రస్తుతానికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద అట్లా పరువు తీసి పక్కన పెట్టేసి ఎట్లుంటుంది అట్లుందనమాట. ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యండి, ఎంత అయింది, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. Yeah, we'll discuss about this in few minutes. And దీనివల్ల I was very inactive in YouTube and all. So I'm back again. So నా ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటే మై ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్, ఇట్ వాస్ హెక్టిక్. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. ఎవ్రీ 21 బ్యాచ్ విల్ రిలేట్ విత్ మీ అనమాట. సో మాకు ఎన్ని మంత్స్ ముందు టైం దొరికినా మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం ప్రిపరేషన్? ఆబ్వియస్లీ 1 month బ్యాకే కదా. సో అంతకుముందు కూడా చదివినా, బట్ నాట్ దాట్ ప్రొడక్టివ్. బట్ యా, సూపర్ ప్రొడక్టివ్, మంచిగా చదివినా అంటే ఒక లాస్ట్ 1 month కొంచెం మంచిగా చదువుంటా అనమాట. సాడెస్ట్ పార్ట్ వాస్ మై బర్త్డే. మై బర్త్డే వాజ్ ఆన్ March 27th. April 2nd నుంచి ఎగ్జామ్స్ గైస్. ఎన్ డేస్ గ్యాప్, వర్స్ట్. No words. Crying is only coming. But still my friends celebrated my birthday. Yeah, it went good. But ఇంకా చాలా అనుకున్నాను అనమాట ఈ బర్త్డేకి, బట్ ఏమీ అవ్వలేదు బికాస్ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్. ఓకే, నౌ వీ కెన్ సెలబ్రేట్. సో April 2nd నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి. యా, థియరీ ఎగ్జామ్, సెకండ్కి ఎగ్జామ్ అయింది, ఫోర్త్కి ఎగ్జామ్ అయింది, దెన్ గ్యాప్ వచ్చి 10th నుంచి వచ్చింది. ద ఫస్ట్ ENT పేపర్ వాజ్ ఓకే, ఇట్ వెంట్ గుడ్. ఆఫ్టల్ ఎక్స్పెక్టెడ్ అనమాట, నా ఎంత భయపడ్డాను ఆఫ్టల్కి, బట్ ఇట్ వాస్ డన్. అండ్ కమింగ్ టు మెడిసిన్ పేపర్ 1, నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఏం రాసామో కూడా లేదు. పాస్ అయితే కాన్ఫిడెన్స్ ఉంది కానీ చూద్దాం. పేపర్ వాజ్ ఆల్సో ఓకే. దెన్ సర్జరీ పేపర్ 1 మనం మాట్లాడుకోలేదు. వాళ్ళు ఏదో సెకండ్ పేపర్ నుంచి క్వశ్చన్లు ఇచ్చారు, ఏదో కష్టపడి రాష్ట్రం, మళ్ళీ వాడే ఎగ్జామ్ అన్నాడు. ఆ బాధ ఎప్పటికి రాకూడదు. మనం మెయిన్ చెప్తాం ఫస్ట్ టైం 9 పేపర్స్, దాంతోపాటు వాడు 10 పేపర్స్ రాయమని చెప్పేసి వెనుకొచ్చేవాడు ఎవరు వాళ్ళకి రాయకూడదు. మనదే ఫస్ట్ బ్యాచ్ ఉండాలి, మనమే అన్ని ప్రతి ఫేజ్లో మనం ఎందుకు బతుకుతున్నాం నాకైతే అర్థం కావట్లేదు. అట్లా సక్సెస్ఫుల్గా సర్జరీ పేపర్ అయిపోయిన తర్వాత కూడా పేపర్ 2 వాజ్ ఓకే. యాక్చువల్ పేపర్ 2 నేను మంచిగా రాయలేదన్నమాట. నాకు కొంచెం భయం ఉండింది, ఎలా అవుతుంది ఏమవుతుంది అని. చూడాలి, ఎందుకో ఐ డోంట్ నో. బట్ నాకు ఇప్పటికీ సర్జరీ కొంచెం పేపర్ 1 వెంట్ గుడ్. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అంటే ఫస్ట్ కూడా కొంచెం మంచిగా రాసిండే, ఎగ్జామ్ అప్పుడు కూడా మంచిగా రాసిండే, కానీ పేపర్ 2 స్టిల్ అంటే ఏమో అంత కాన్ఫిడెన్స్ లేదు. దెన్ ఆప్స్ పేపర్ 1, పేపర్ 2 వెంట్ గుడ్. అండ్ పీట్స్ వాజ్ మై ఫేవరెట్, అంటే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అనమాట. సో బేసిక్గా లైక్ కొంచెం వచ్చిన సబ్జెక్ట్ అన్నిటితో కంపేర్ చేస్తే పెద్ద సబ్జెక్ట్లో, సో అది కూడా ఐ డిడ్ వెల్. దెన్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాక్టికల్స్. నేను థియరీ ఎగ్జామ్స్ 3 days ఉన్నా కూడా టెన్షన్ పడలేదు గైస్, కానీ ప్రాక్టికల్స్ ఉన్న 7 days నేను చుక్కలు చూసాను. ఇంకో లైఫ్లో థింగ్ ఏంటంటే ఫైనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. బీయింగ్ ఇన్ క్లాస్ రిప్రజెంటేటివ్, యూనో అంటే ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా ఫీల్ కాలేదు. ఐ ఎంజాయ్ ఇట్. బట్ దిస్ టైమ్ ఐ డోంట్ నో, నా ఎగ్జామ్స్ అయిపోయినాయి, థియరీ ఎగ్జామ్స్, బట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి 4 days ఉన్నాయి. బట్ స్టిల్ దోస్ 4 days వివర్ మా రూమింగ్ బేసికలీ ప్రాక్టికల్ క్లాసెస్ కండక్ట్ చేయడంలో కానీ, చిన్న తెలుసుకోవడంలో కానీ, అంటే అన్నీ ఇంకా
లైక్ వీఆర్ ది కమ్యూనికేటర్స్ బిట్వీన్ ది ప్రొఫెసర్స్ అండ్ స్టూడెంట్. సో చాలా పడింది అనమాట. దాంతోపాటు మా కాలేజ్లో కాన్వకేషన్ అయింది. సో మై ఫేవరెట్ సీనియర్స్ ఆర్ లీవింగ్. దట్ వాజ్ ది మోస్ట్ సాడెస్ట్ పార్ట్ ఫర్ మీ. సో 27th ఎగ్జామ్స్ అయినాయి, 28th మాకు కాన్వకేషన్ ఉండింది. దట్ వాజ్ ఏం చెప్పాలో అర్థం కాదు. ద మోస్ట్ సాడెస్ట్ పాస్ట్ థింగ్ ఐ కెన్ టెల్. దాని తర్వాత 29, 30 అండ్ 1st ఉన్న 3 days నేను 3 days అస్సలు రెస్టే తీసుకోలేదు గైస్. ఏదో ఒక వర్క్ ఉండింది, ఏదో ఒక అయితేనే ఉండే. ప్రాక్టికల్ క్లాస్ ఉండి, యూనో యూఆర్ ఫ్రమ్ మెడికల్ కాలేజ్, కెన్ అండర్స్టాండ్ వాట్ ద థింగ్స్ ఏమేం చేస్తారు ఎల్ఆర్సీఆర్ అనేది. అంటే నాకు అసలు ఇష్టం లేకుండే. ద ఫస్ట్ వాజ్ ఓబీజీ. నేను ఓబీజీకి 4 hours పడుకొని లేచి వెళ్ళి ఓబీజీ ప్రాక్టికల్ చేసేసాను అనమాట. లైక్ లిటరలీ నా ఓబీజీ ఫస్ట్ వైవా అస్సలు మంచిగా కాలేదు. ఐ వాజ్ లైక్ ఏడుపు ఒకటే తక్కువ. లిటరలీ ఐ వాజ్ సో ఎమోషనల్. దెన్ సెకండ్ వైవా అండ్ ఎవ్రీథింగ్ వెన్ గుడ్, బట్ యునో యూ కెన్ అండర్స్టాండ్ మీ, కెన్ రిలేట్. దెన్ సర్జరీ, దెన్ మెడిసిన్, దాని తర్వాత ఆఫ్తాల్ ENT, దెన్ గ్యాప్ వచ్చి పీట్స్ అనమాట. దిస్ ఆల్ డన్. కాకపోతే నేను థియరీ ఎగ్జామ్స్ కన్నా ప్రాక్టికల్ ఎంత స్ట్రెస్ ఫీల్ అయినానంటే ఏం లేదు. మార్నింగ్ వెళ్ళాలి, మార్నింగ్ 7కి వెళ్తాం, మళ్ళీ ఈవినింగ్ టైం అవుతుంది, మళ్ళీ వచ్చి కాసేపు చదువుకొని మళ్ళీ తిని పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తాం, లేచి రెడీ మళ్ళీ వెళ్ళిపోవడమే. మన ప్రాక్టికల్ థియరీ ఎగ్జామ్స్కి ఎట్లుంటుండే, కొంచెం లేట్గా లేచి లేట్గా పడుకొని లేట్గా లేచి అట్లుండే కదా. మళ్ళీ స్కిప్ షెడ్యూల్ మొత్తం ఇట్లా రివర్ట్ బ్యాక్ అయింది అనమాట ప్రాక్టికల్స్ వచ్చేసరికి. దట్ విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ 4 days. ఆ రెస్ట్ తీసుకోలేదు కూడా ఇంకా ఆ టైంలో. అలాగే మొత్తం ఇట్లా చేసేసరికి ఏముంది ఇందులో, నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. ఇట్ వాజ్ హెక్టిక్ అనమాట. దట్టు నేనైతే టు బి ఆనెస్ట్ మెడిసిన్ ప్రాక్టికల్స్ అసలు ఏం చదువుకోలేదు. దట్ వాజ్ ది ఫస్ట్ ప్రాక్టికల్స్ ఐడిట్ అనమాట. హోప్ఫుల్లీ పాస్ అవుతా అని అనుకుంటున్నా, చూడాలి. అంటే థియరీ వెంట్ వెల్ గుడ్, బట్ అంటే అవ్వలేదు యాక్చువల్లీ. ఐ కుడ్ నాట్, మై బాడీ డి నాట్ సపోర్ట్. ప్రీవియస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏదో ఒకటి వేసి వచ్చాం, కానీ దట్ ఇస్ మోస్ట్ హెక్టిక్ పార్ట్ ఐ కెన్ సే. అండ్ ఈ అన్నిట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే, మా సీనియర్స్ కాన్వకేషన్ ముందు ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు అనమాట, డీజే నైట్. దట్ వాజ్ ఆన్ మై పీట్స్ థియరీ పేపర్ అనమాట. పీట్స్ థియరీ పేపర్ ఇట్లా అయిపోయింది రోజు ఈవినింగ్. ఇది దాని తర్వాత 2 days గ్యాప్ వచ్చి మాకు సర్జరీ అనమాట. ఆల్రెడీ సర్జరీ ఒకసారి చదువుకున్న పేపరే కాబట్టి ఆ 2 days గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ పీట్స్ ఈవినింగ్ ఎంజాయ్ చేసామంటే ఘోరంగా చేసాం. అంటే ఘోరంగా చేసాం. ఆ పీట్స్ ఈవినింగ్ ఎంజాయ్ చేసామంటే ఘోరంగా చేసాం. ఐ షుడ్ థ్యాంక్ ఆల్ మై సీనియర్స్ ఫర్ దట్. నేనైతే చాలా అన్ని రోజులు ఉన్న స్ట్రెస్ నుంచి కొంచెం రిలీవ్ అయినా అన్నమాట ఆ రోజు. నెక్స్ట్ దెన్ స్టార్టెడ్ అగైన్. దానికి డబల్ వచ్చింది ప్రాక్టికల్స్, బట్ ఇట్స్ ఓకే. ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రాక్టికల్స్. అందరికి అనిపిస్తుంది లైక్ యూనో ఎవ్రీ వన్స్ ఆర్ ఫీలింగ్ ఇస్ లైక్ అంటే మేము రెస్పాన్సిబుల్ తీసుకున్నాం బీయింగ్ సిఆర్ఎల్ఆర్ అంటే అందరు ఎలా అనుకుంటారు నాకైతే తెలీదు. బట్ వాట్స్ మై ఒపీనియన్ వాస్, రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత అందరికీ తెలుస్తుంది కదా, విల్ హ్యావ్ ఎ సాఫ్ట్ కార్నర్ అట్లా ఇట్లా అనిపిస్తుంది. బట్ నాకైతే ఐ యూస్ టు ఫీల్ మార్క్స్ అసలు మ్యాటర్ అనమాట. అంటే నేను కొంచెం చదువుకున్న వాటి ఏదో పాస్ అవుతా కాన్ఫిడెన్స్ ఉంది. ఇంకా నాకేమనిపిస్తుంది అంటే, వెన్ యూ నో సమ్మన్ లైక్ ఒక ప్రొఫెసర్కి మనం తెలిస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి. వీళ్ళు చెప్పగలుగుతారు, వీళ్ళు చెప్పాలి బీయింగ్ రెస్పాన్సిబుల్ సీఆర్ఎల్ తీసుకుంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట, వీళ్ళు ఘోరంగా చదవాలి, మంచిగా చదవాలని చెప్పి. అండ్ అలా వెళ్ళి వైవాకి వెళ్ళినప్పుడు ఏమైనా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కానప్పుడు మాత్రం ఐ కుడ్ నాట్ టేక్ అనమాట. చాలా బాగా అనిపించేది. ఐ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్. అది ఎప్పటికీ అర్థం కాదు, అందరూ ఏదేమో అనుకుంటారు, అవి ఎల్ఆర్సీఆర్ అనుకుంటారు కానీ, బట్ యూనో తెలిసిన వాళ్ళ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి గైస్. అది రీచ్ కానప్పుడు ఎంత హర్ట్ అవుతుందో ఓన్లీ నాకే తెలుస్తుంది. నేను ఈ ప్రాక్టికల్స్ అంతా అదే బాధ అనమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే. నెక్స్ట్ రిజల్ట్స్ తొందరగా వస్తాయి అని అంటున్నారు, చూడాలి. ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ నాకు ఏం టీచ్ చేశాయి అంటే, ఇట్ టాట్ మీ ఎవ్రీథింగ్ అనమాట. ఎవ్రీథింగ్ లైక్ సో మెనీ థింగ్స్ హ్యాపెన్ బిట్వీన్ దీస్ ఎగ్జామ్స్. ఎందుకంటే 1-2 months కన్నా ఎక్కువ కాబట్టి లైక్ అలాంటి లాట్ అనమాట. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ పీరియడ్. బట్ అయిపోయింది జీవితంలో హిస్టరీ క్రియేట్ చేసిన బ్యాచ్ మాది. ఇన్ని ఎగ్జామ్స్, బ్యాక్ టు బ్యాక్ ప్రాక్టికల్స్, ఫైనల్ డన్.
ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చూడాలి హౌ మై ఇంటర్న్షిప్ గోనా బీ. హోప్ఫుల్లీ అనుకుంటున్నా, హోప్ఫుల్లీ పాస్ అవుతా అనుకుంటున్నా. ఐ విల్ సీ. సో దిస్ వాజ్ మై జర్నీ గైస్. ఇలా అయింది, ఇంకా చాలా అయినాయి. బట్ యా, గుర్తున్నప్పుడు అప్పుడప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ నేను షేర్ చేసుకుంటుంటా వీడియోస్లో. సో ఫైన్ అండ్ ఇట్స్ టైమ్ టు ఎంజాయ్. సో ప్లానింగ్ సంథింగ్. ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి విల్ సీ, చూద్దాం. అండ్ ఐల్ పోస్ట్ దెమ్ on this also. I'll be active from now. I'll be posting on Instagram and also in YouTube. Follow me there. See you guys. Bye.